స్టార్ హీరోగా ఎదిగేటువంటి రోజుల్లో ఆయనకు ఒక విషయం తెలిసింది. ఖమ్మం జిల్లాలో ఒక పేద యువతి చాలా ఇబ్బందులు పడుతోంది. వాళ్ళ అమ్మాయి కూడా ఒక అనారోగ్యంతో చాలా తీవ్రమైనటువంటి ప్రాణాంతక పరిస్థితుల్లో ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత వాళ్ళని ఆయన పిలిపించుకోవచ్చు. కానీ హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళారు. ఖమ్మం వెళ్ళి అక్కడ పరిస్థితి చూశారు, ఆర్థిక సహాయం అందించారు, ప్రాణాల నుంచి కాపాడారు. తర్వాత కాలంలో ఇప్పుడు కనుక చూసుకుంటే ఆమె లా చదువుతోంది. తొందరలోనే పూర్తి కూడా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆయన కనుక చూసుకుంటే మరి ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది పేద విద్యార్థులకి చదువు కంప్లీట్ అవ్వడానికి ఆర్థిక సహాయం అందించారు. అలాగే ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఫ్లోరోసిస్ ఉందని చెప్పి తెలుసుకొని తన సొంత డబ్బులతో అక్కడ కుళాయిలు వేయించి వాటర్ సప్లై చేయించినటువంటి ఘనత కూడా దొరుకుతుంది. ఇప్పుడు కౌలు రైతులు కనుక చూసుకుంటే కౌలు రైతులు కూడా ఆర్థిక సహాయం అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఆయన మానవతా హృదయం, స్పందించే హృదయం, వాళ్ళకి తన వల్ల ఏదైనా ఉపయోగం జరిగితే చాలు అనుకున్నటువంటి గొప్ప గుణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఉంది. మరి తమిళనాడు కనుక చూసుకుంటే ఎంజి రామచంద్రన్ 1971 సంవత్సరంలో రిక్షా కార్ అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ డబ్బులు ఏం చేశారో తెలుసా? ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో యువకులకి వాళ్ళకి రిక్షాలు కొనిచ్చారు. ఆల్రెడీ రిక్షా తొక్కే వాళ్ళందరికీ కూడా వాళ్ళ వర్షంలో తెలిసిపోకుండా రెయిన్ కోట్స్ ఇచ్చారు, టోపీలు ఇచ్చారు. చాలా మందికి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా ఉలగం చుట్టం వాలివన్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది పేద విద్యార్థులకి చదువుకోవడానికి స్కాలర్షిప్స్ ఇచ్చారు. తను సంపాదించిన దాంట్లో దాదాపు 75% తన అందరికీ కూడా ఫేవరెట్స్ అనే కాదు, ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకున్నటువంటి ఖ్యాతి ఎంజి రామచంద్రన్కి దక్కుతుంది. మరి ఈ ఉదాహరణలన్నీ కూడా చూసుకుంటే హిందీలో ఫీల్డ్లో కూడా వెళ్తాం. మహమ్మద్ రఫీ 1962 సంవత్సరంలో ఆయన తన కారుకి ఒక డ్రైవర్ని పెట్టుకున్నాడు. 4-5 రోజులు అబ్జర్వేషన్ చేశాడు. డ్రైవింగ్కి బాగున్నా కూడా అతని తీరు ఎందుకో నచ్చలేక ఉద్యోగం నుంచి తీసేశాడు. తీసిన తర్వాత మహమ్మద్ రఫీ చాలా బాధపడ్డాడు. అదే ఒక ఎంప్లాయీ తన వల్ల నిరుద్యోగం అయిపోయాడు, అతనికి ఏదో చేయాలని చెప్పి ఒకరోజు ఏం చేశాడో తెలుసా? ఒక కొత్త అంబాసిడర్ కారు కొనుక్కొని అది తీసుకెళ్ళి ఆ డ్రైవర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కనుక్కొని అతనికి ఆ కారు అప్పగించి దీన్ని ట్యాక్సీగా పెట్టుకొని నువ్వు బతుకు అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు. ఆ డ్రైవర్ కళ్ళు చెమ్మచ్చాయి. అప్పటికి మహమ్మద్ రఫీ ఒక పాటకి తీసుకుంటుంది ఎంత తెలుసా? కేవలం 1000 రూపాయలు మాత్రమే. తనకున్న కొద్దిపాటి ధనంలోనే తన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని ఒక అంబాసిడర్ కారు కొనిచ్చే సంగతి బహుశా ఇప్పుడు జనరేషన్ ఎవరికి కూడా తెలియకపోవచ్చు. అలాగే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు బురిపలాన్ని దత్తత తీసుకున్నాడు. రెయిన్బో హాస్పిటల్కి సంబంధించి ఎవరైనా పేదవాళ్ళు వచ్చి వాళ్ళ చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆపరేషన్స్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఎన్నో ఆపరేషన్స్కి ఆయన సహాయం చేశాడు. 1-2 కాదు, 100 కొద్ది ఆపరేషన్స్కి ఆయన సహాయం చేశాడు. అది మానవత్వానికి సినిమా రంగం వాళ్ళు ఇలాగ ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు. సమయభావం వల్ల కొన్ని పేర్లు నేను చెప్పాను, అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. అయితే ఈ సందర్భం ఎందుకు చెప్తున్నాను అని అంటే మరి ఈరోజు పుష్ప 2 సంజయ్ థియేటర్ విషయానికి వద్దాం. ఆల్రెడీ ఈ విషయాన్ని చాలామంది డిస్కస్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇది కంటిన్యూ చేయాల్సి వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఈ సంఘటన జరిగిన దాంట్లో రేవతి అనేటువంటి ఆవిడ మరణించిన సంగతి తెలిసిందే. మరి శ్రీతేజ వాళ్ళ అబ్బాయి 9 సంవత్సరాలు ఇప్పటికీ కూడా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉంది. ఈ వీడియో చేసే సమయానికి మళ్ళీ అతను ఆరోగ్యం కుదిరిపడాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. మరి వీళ్ళకి అల్లు అర్జున్ 48 గంటల తర్వాత ప్రతిస్పందించి నేను సహాయం అందజేస్తున్నానని చెప్పి ఒక 25 లక్షలు ప్రకటించడం జరిగింది. ఇది చాలా మందికి ఒక రకమైన ఆశ్చర్యం, బాధ, విషాదం కూడా కలిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ చాలా చోట్ల ప్రకటించుకున్న విషయం ఏంటంటే అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ తన ఫ్యాన్స్ ద్వారా కానీ 300 కోట్ల రూపాయలు పుష్ప 2కి రెమ్యునరేషన్ తీసుకున్నారు. వరల్డ్ వైడ్గా అద్భుతమైనటువంటి రికార్డు సాధిస్తోంది. ఇంత ప్రచారం జరిగింది కదా, ఆయన స్థాయికి కేవలం 25 లక్షల రూపాయలు ఆయన ప్రకటించడం అనేది ఎంతవరకు సమంజసం అని చాలామంది బాధపడుతున్నారు. సరే, అది గుడ్ విల్ జస్ట్ అని చెప్పేసి ఆయన ఒక మాట పడ్డాడు. గుడ్ విల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా? అల్లు అర్జున్ మనం ఏదైనా సరే ఒక ఆ ఎసెట్ కొట్టున్నప్పుడు ఇలాంటి వాటికి గుడ్ విల్ అని ఉపయోగిస్తారు, ఇలాంటి వాటికి గుడ్ విల్ అని ఉపయోగించరు. ఇది కాంపెన్సేషన్ అంటారు. ఒక విలువైన ప్రాణం 25 లక్షల రూపాయలు కట్టి మీరు చేశారు కదా, అది రేవతి తిరిగి రాదు.
ఆవిడ ఎంత ఉదాత్తమైన వ్యక్తి తెలుసా? అల్లు అర్జున్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ తన భర్తకి లివర్ పాడైపోయింది. పాడైపోతే తన లివర్ని డొనేట్ చేసింది ఆవిడ. లాస్ట్ డిసెంబర్లో ఆ మహిళ తన ప్రాణాలని తెగించి లివర్ని భర్తకి డొనేట్ చేసి భర్త ప్రాణాలను కాపాడింది. మరి ఈ డిసెంబర్ వచ్చేప్పటికి ఏమైందో తెలుసా? సినిమా తన కొడుకు చూపిద్దామని చెప్పి థియేటర్కి వెళ్ళి ఆవిడ 5 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి మీరు చేసినటువంటి హంగామా వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఇది వాస్తవం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 105, 118 ఈ 2 సెక్షన్ల కింద సంజయ్ థియేటర్ మీద అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ 2 కూడా నాన్ బెయిలబులే. ఒకవేళ కనుక ఇది నిరూపితమైతే 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుంది. అయితే ఇంతవరకు మరి అరెస్ట్ అవ్వడం కానీ ఏమీ అటు సంజయ్ థియేటర్ ఓనర్ అవ్వలేదు, మరి అల్లు అర్జున్ కూడా అవ్వలేదు. అయితే కొన్ని ప్రచారాలు ఏంటంటే కేసు మాఫీ చేసుకోవడానికి ఈ 25 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నట్టుగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నది వాళ్ళ మనస్తత్వాలకే తెలియాలి. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం, ఈ వీడియో చేసే సమయానికి కిమ్స్లో మృత్యుతో పోరాడుతున్నాడు. 50,000 యాక్చువల్గా ఈ తండ్రి భాస్కర్కి లేదు, ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చాడు. 50,000 అక్కడ కట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా మరి అక్కడ నిర్మాతలు కానీ లేకపోతే అల్లు అర్జున్కి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళటం కానీ లేకపోతే ఇంకా కిమ్స్ నుంచి కానీ ఇంకా ముంబై నుంచి కానీ అత్యాధునిక వైద్యంగా సంకల్పించడంలో కానీ ఏ ప్రయత్నాలు కూడా చేయలే. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ముంబై లీలావతి హాస్పిటల్ నుంచి కూడా స్పెషలిస్ట్ని రప్పించగలరు. కానీ ఆ ప్రయత్నం చేశారు అల్లు అర్జున్, ఏమీ చేయలేదు. ఇది మాత్రం ఒక విధంగా ప్రేక్షకులు ఆలోచించుకోవాల్సిన విషయం. మనం చాలామంది హీరోల్ని దేవుడితో పోల్చుకుంటాం, అలాగే వాళ్ళకి సినిమా అనేటప్పటికి వెళ్ళిపోతాం. ఇక్కడ జరిగింది కూడా ఏంటంటే శ్రీతేజ 9 ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు. ఇతను పుష్ప సినిమా మొట్టమొదటి భాగం చూసినప్పటి నుంచి కూడా అల్లు అర్జున్కి ఫేవరెట్ అయ్యాడు. అతన్ని ఇమిటేట్ చేస్తూ డ్యాన్సులు చేస్తాడు. అందుకే ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతన్ని పుష్ప పుష్ప అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇతని కోరిక ఏంటంటే ఫస్ట్ డే అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో కాబట్టి ఆ సినిమా చూడాలి. దీని గురించి వాళ్ళు మధ్యతరగతి కుటుంబం, వీళ్ళేమీ పెద్ద సంపన్న కుటుంబం కాదు. దిల్సుఖ్ నగర్ నుంచి సంజయ్ థియేటర్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంది, 25 కిలోమీటర్లు. 25 కిలోమీటర్లు అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈవిడ ఏం చేయాలంటే లోపలికి వెళ్ళిపోయారు. గేటు దాటి ఈవిడ లోపలికి వెళ్ళారు. ఇంకా వాళ్ళు గేటు దగ్గరే ఉన్నారు. లేకపోతే వీళ్ళు కనుక ముందుకు వచ్చినట్టయితే భాస్కర్ వాళ్ళ అమ్మాయి కూడా మృత్యువాత పడేవాళ్ళే. లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఒక ఓపెన్ జీప్లో అందరికీ అభివాదం చేస్తూ అల్లు అర్జున్, శిల్పా రెడ్డి, ఇతను నంద్యాల నుంచి కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. అతను తర్వాత కుటుంబం వీళ్ళందరితో కలిసి చేతులు ఊపుతూ వచ్చాడు. కృష్ణల్ హోటల్ దగ్గర నుంచి ఇది జరిగింది. ఈ కృష్ణల్ హోటల్ నుంచి వచ్చేప్పటికి 80% టికెట్లు లేని వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే థియేటర్ లోపలికి వచ్చేసారు. 20% మాత్రమే టికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే జస్ట్ ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఎప్పుడైతే ఈ తొక్కిసలాట జరిగిందో ఆవిడొక ఫోన్ తీసి భర్తకి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ కూడా మనకి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆవిడ ఆఖరి క్షణాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఆ ప్రయత్నం చేసేప్పటికి అది కలవలేదు. ఆవిడ తొక్కిసలాటలో మరణించారు. యాక్చువల్గా అవతల పక్కన ఉన్నటువంటి భర్తకి విషయం తెలియదు. ఈ తొక్కిసలాట అంతా సద్దుమణిగి వచ్చేటప్పటికి అప్పటికే ఆవిడని హాస్పిటల్కి తరలించారు, మరణించారు. పిల్లాడిని ఏమో చేశారని తెలిసింది. ఒకసారి భర్త అయినటువంటి భాస్కర్ గుండెలని కూడా చాలా ఆవేదనాభరితంగా మారాయి. అసలు నిజంగా చెప్పాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకున్నాడా తను? ఇప్పుడు సంజయ్ థియేటర్కి విషయంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు 48 గంటల తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే ఎవరైనా సరే మెయిన్ థియేటర్కి వెళ్తారు, 20 సంవత్సరాలు బట్టి నేను వెళ్తున్నాను అని చెప్పేసి తనకి తాను కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి వీళ్ళందరూ కూడా ఒక నామ్స్ పాటిస్తారు. వాళ్ళ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు అలా చేయలే. కానీ 20 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ కనుక చూసుకుంటే అంతకుముందు గంగోత్రికి వచ్చేప్పుడు అల్లు మధ్య ఇమేజ్ ఎంత, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్గా మారిన తర్వాత ఇమేజ్ ఎంత, ఇది చూసుకోవాలి కదా. 20 సంవత్సరాల క్రితం వెళ్ళానని చెప్పి ఇప్పుడు వెళ్తే అభిమానులు తొక్కిసలాట జరుగుతుందని చెప్పి అల్లు అర్జున్కి తెలియదా? పైగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ క్రిస్టల్ హోటల్ దగ్గర నుంచి ఓపెన్ జీప్లోకి రావాల్సిన అవసరం ఏముంది? చేతులు ఊపుతున్నాడు. పోలీస్ పర్మిషన్ తీసుకున్నాడా?
ఏదైనా సరే ర్యాలీ జరగాలంటే ఖచ్చితంగా పోలీసు పర్మిషన్ తీసుకోవాలి. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఎటువంటి ముందస్తు సమాచారం లేదని చెప్పేసి. మొత్తానికి ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం. బాధపడనే ఆందోళన కూడా లేడు. ఎందుకంటే రేవతి మరణం తమ ఇంట్లో సోదరి మరణించిందని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఆవిడ విశాలమైన హృదయం. ఆవిడ చారిటీ కార్యక్రమాలు కానీ, ఆవిడ చేసినటువంటి భర్తకి ప్రాణాలు కాపాడే విధానం కానీ, ఈరోజు తన కొడుక్కి మంచి సినిమా చూపిద్దాము అని చెప్పేసి ఆన్లైన్లో వాళ్ళు 1400 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చారు. అసలు తొక్కిసాట్ ఎక్కడ జరుగుతుంది? టికెట్ గురించి జరుగుతుంది. కానీ ఆన్లైన్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో టికెట్లు కొనుక్కొని వెళ్ళేటప్పటికీ తొక్కిసాట్ అనేది ఎక్కడ జరుగుతుంది? కాబట్టి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద ఫిర్యాదు అందింది. పోలీసులు కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిలిపించారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ని. పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే ఇంకా రాబోయే కాలంలో బెనిఫిట్ షోలు కానీ, ప్రీమియర్ షోలు కానీ వేయద్దని చెప్పి ఆదేశించారు. నాకు తెలిసి ఇక ముందు ముందు ఎప్పుడూ కూడా ఇంత రేట్స్తో కూడా అనుమతి ఇచ్చేటువంటి ప్రసక్తి కూడా బహుశా తెలంగాణ ప్రభుత్వం చేయదు. అసలు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమీ లేకుండా ఏ విధంగా ముందుకి ఇలాగ వెళ్ళారు? ఇంత నిర్లక్ష్య వైఖరి ఏంటి? ఒక ప్రాణానికి 25 లక్షల విలువ కట్టడం ఏంటి? ఈరోజు సినిమా ఇండస్ట్రీలో డబ్బులు సంపాదించడం అనేది ముఖ్యం కాదు. మాకు ఎన్ని కోట్లు వచ్చాయి, ఎంత రెవెన్యూ వచ్చింది, ఇన్ని రకాలుగా మా రికార్డులు నెలకొల్పామని చెప్పేవాళ్ళు. నాకు నేను చెప్పాను స్టార్టింగ్లో, గొప్ప గొప్ప స్టార్స్ ఎంత ఎదిగినా కూడా ఒదిగుంటారు. నేను చెప్పిన ఎంజి రామచంద్రన్, పవన్ కళ్యాణ్, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రాయలసీమ క్షామం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు జోలు పెట్టుకొని తిరిగారు. వాళ్ళు ఫండ్స్ గ్యాదర్ చేశారు. తెలంగాణ సంబంధించి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు వాళ్ళు పాల్గొన్నారు. అలాగే కనుక చూసుకుంటే చైనా వారు వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. ఎన్నో లక్షల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక సహృదయానికి, చారిటీకి మార్పేరు ఇండస్ట్రీకి ఉంది. ఈరోజు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొని నేను అగ్రస్థాయిలో ఉన్నానని చెప్పినటువంటి అతను మనస్తత్వం కనుక చూసుకుంటే 25 లక్షలు ఇచ్చి ఒక విధంగా ఆ కుటుంబాన్ని కించపరిచారా అన్నటువంటి అభిప్రాయం కూడా కలుగుతోంది. ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో అల్లు అర్జున్ని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు యాసిడ్ దాడికి గురైనటువంటి ఒక ఆవిడ వాళ్ళ సంక్షేమానికి, పేదవాళ్ళకి ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. దానికి స్పాన్సర్ చేసిన వాళ్ళు లక్షలు ఇచ్చారు. అన్స్టాపబుల్ కార్యక్రమం ఇది. అందులో అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన స్థాయికి 1 కోటి రూపాయలని ఇవ్వచ్చు, కానీ అసలు ఏ ప్రకటన కూడా చేయలే. అప్పుడు చాలామంది అనుకున్నారు ఏంటి అల్లు అర్జున్ అసలు చారిటీ యాక్టివిటీస్కి ఇవ్వట్లేదని. ఇవ్వాలని రూల్ ఏమి లేదు అక్కడ, ఓకే. కానీ తన వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తికి కనీసం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇంత తక్కువ స్థాయిలో చేయడం మీద మాత్రం చాలామంది మండిపడుతున్నారు. అతని నిర్లక్ష్యాన్ని కూడా చాలా యావగించుకుంటున్నారు. నేను ఈ ప్రోగ్రాన్ని ఈరోజు కూడా చేయడానికి కారణం ఏంటంటే దీనికి ఒక పర్పస్ ఉంది. ఎప్పుడైనా సరే మన తల్లిదండ్రులు వాళ్ళే మనకి హీరోలు. చిన్నప్పటి నుంచి మన మీద అభిమానం చూపిస్తారు. అలాగే మన సిస్టర్స్, బ్రదర్స్, లేకపోతే మన రిలేటివ్స్, మన గురువు, మన టీచర్స్, వీళ్ళని మీరు ప్రేమించండి, సినిమాలు కూడా ప్రేమించండి. కానీ ఇప్పుడు మీరు చూశారు కదా, వాళ్ళు ఎంతో అభిమానంతో ప్రాణాలకు తెగించి వాళ్ళ ప్రాణాలు కోల్పోతే కనీసం అల్లు అర్జున్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ తీసుకోవాల్సిన నిర్ణయాలు సక్రమంగా తీసుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా చేసి చేతులు దులిపేసుకున్నారు. దీన్ని బట్టి మనం జీవితంలో సినిమాలకి ఎంత వాల్యూ ఇవ్వాలంటే చాలా కొద్ది వాల్యూ మాత్రమే ఇవ్వాలి. హీరోలు కూడా దేవుళ్ళలాగా మనం పూజించవలసిన అవసరం లేదు. మీ తల్లిదండ్రులను మీరు పూజించండి, మీ గురువుని పూజించండి, మీ భార్యను ప్రేమించండి, మీ పిల్లల్ని ప్రేమించండి. అవకాశం తీరిక ఉన్నప్పుడు మాత్రమే సినిమాలకు వెళ్ళండి, మీ ఆనందాన్ని పొందండి. అంతేగాని హీరోల్ని అతిగా ప్రేమిస్తూ ఇలాంటి దుస్థితికి వెళ్ళకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చివరిసారిగా మీకు కోరేది ఏంటంటే, ఈరోజు సత్యవరద పీపుల్ లైవ్ టీవీ 30,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ని యూట్యూబ్లో సంపాదించుకుంది. మీరు చూపించినటువంటి అభిమానమే మాకు ఈ స్థితికి తీసుకొచ్చింది. అయితే ఇంకా మేము ఎదగవలసిన అవసరం ఉంది. దానికి మీ తోడ్పాటు కూడా అవసరం. అమ్మని కూడా అన్నం అడిగితేనే పెడుతుంది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాదు మా వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చకపోతే కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. మేము తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకొని రాబోయే వీడియోస్లో మేము క్వాలిటీ పెంచి ఇంకా మీకు అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.